హాయ్ హాయ్ అండి, అందరు బాగున్నారా? నేను మీ హేమాని, మంది పల్లవి యూట్యూబ్ ఛానల్ అండి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏంటా ఈ జనం ఏం చేస్తున్నారా? పసుపు కుంకాలు తీసుకొని ఏం చేస్తున్నారా అనుకుంటున్నారా? ఏం లేదండి, ఏకాదశి ప్లస్ ఆషాఢ మాసం కదా. అయితే మా ఊర్లో వాళ్ళందరూ అనుకొని ఊరి గ్రామదేవత ఉంటుంది కదండి, పుట్లమ్మ తల్లి. మా ఊరు గ్రామదేవత అయితే పుట్లమ్మ తల్లి. అమ్మవారికి అయితే అందరూ అనుకొని శారీ తీసుకువెళ్ళారండి. ఒక్కొక్కరు ఒక ఐటెం చేసుకొని తీసుకువెళ్ళారు. శారీ అయితే తీసుకువెళ్తున్నారు. ఇట్లా శారీ అయితే ఎవరికి తోచిన వాళ్ళు శారీస్ అన్నీ తీసుకుని వెళ్తున్నారు అనమాట అమ్మవారి దగ్గరికి. యాక్చువల్ అయితే ఒక పని వాళ్ళు ఉంటారు కదా, ముఠా వాళ్ళు ఉంటారు కదండి, వర్క్ చేసుకుంటారు కదా, పొలం పని చేసుకునే వాళ్ళు ముఠా వాళ్ళు ఉంటారు కదా. ఒక ముఠా వాళ్ళు మాత్రమే అనుకున్నారు. ఈ ఎల్లో శారీస్ కట్టుకునే వాళ్ళంతా ఆ ముఠా వాళ్ళు అండి. అట్లా అనుకున్నారు. కాకపోతే అది ఊరంతా స్ప్రెడ్ అయ్యి ప్రతి ఒక్కరు ఎవరికి తోచినంత వాళ్ళు అమ్మవారికి శారీ రూపంలో తీసుకువెళ్ళారండి. ప్లస్ అనుకోకుండా భోజనం కూడా అయితే స్పెండ్ చేయడం అయింది. అందరు కలిసి ఎంత కొంత అమౌంట్ వేసేసుకొని భోజనానికి కూడా ప్రిఫరెన్స్ ఇచ్చారు అందరు కలిసి. అయితే ఈ సండే అయితే ఏకాదశి రోజు ప్లస్ అమ్మవారికి అయితే బాగా అయితే అమ్మవారికి శారీ అనేది తీసుకెళ్లారని ఫుల్ జాతరతో తీసుకువెళ్ళారు అందరు కలిసి. చాలా అంటే చాలా బాగా జరిగింది. చూడండి శారీ ఎలా తీసుకెళ్తున్నారు అమ్మవారికి అనేది మీరు కూడా ఈ వీడియో రూపంలో చూడండి, ఓకేనా. అందరూ వాళ్ళకి తోచినంతలో వాళ్ళు తీసుకెళ్లారని. మేమైతే కనుక భోజనానికి అయితే అమౌంట్ ఇచ్చుకున్నాము. మాకు అప్పటికప్పుడు తెలిసింది కాబట్టి భోజనానికి అయితే అమౌంట్ ఇచ్చుకున్నాము. శారీ అయితే తీసుకువెళ్ళలేదు. శారీ నెక్స్ట్ వీక్ ఏమన్నా విడిగా అయితే పెడదాం అనుకుంటున్నాను. అమ్మవారి అంటే ఫస్ట్ టైం శాలరీ తీసుకున్నాను స్కూల్లో జాయిన్ అయిన తర్వాత. ఆ శాలరీయే భోజనానికి అయితే అమౌంట్ అయితే ఇచ్చాను అనమాట. ఇట్లా అయితే నీళ్ళు ఆరిపోస్తున్నారండి. శారీ తీసుకెళ్తున్నారు కదా అమ్మవారికి. శారీ తీసుకువెళ్తూ ఉంటే అమ్మవారికి నీరు అనేది ఆరిపోస్తున్నారు. నేను కూడా ఇదైతే మా ఇంటి పక్కన వాళ్ళు, మా తోడుకాలు వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఇట్లా ఆరిపోస్తున్నారు. నేను కూడా వాటర్ తీసుకొని పసుపు నీళ్ళు అనేది ఆరిపోసాను అనమాట. ఈ వీడియో కనుక నచ్చింటే ప్లీజ్ ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఫుల్గా చూసి ఎలా ఉందో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఛానల్ని, ఓకేనా. ఎక్కడ స్కిప్ చేయొద్దండి, ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. నేను కూడా పసుపు నీళ్ళు అనేది ఆరిపోసాను అనమాట. నాకైతే వర్క్ అయ్యేసరికి సండే కదండి, మొత్తం క్లీనింగ్ సెక్షన్ పెట్టుకున్నాను. వర్క్ అయ్యేసరికి ఆ టైం అయింది. ఇక్కడి నుంచి అయితే నేను వీళ్ళతో యాడ్ అయ్యానండి, వెళ్ళడం అయితే జరిగింది. అనమాట. వీళ్ళైతే మా ఇంటి ఎదురు వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు అనమాట. మన లైవ్కి వస్తుంది కదా మనీ వాళ్ళ అత్తయ్య అనమాట, రజని. తనకైతే అమ్మవారు వచ్చారనమాట. వీళ్ళందరూ అయితే నేనైతే ఇక్కడ నుంచొని వీడియో తీస్తున్నాను. తినైతే మా మామయ్యల కూతురు. వాటరీ తల్లి నీ వీడియో నీకు తగలయ్యా అంటూ వాటరీ నాకు ముందు అంటుంది. ఇట్లా అయితే ఐడియా అయితే చేసామండి. ఇక్కడైతే మహావృక్షం అంటారు కదండి, ఊరికి ఒక వృక్షం ఉండిద్ది అంటారు కదా. ఇదైతే శ్రీకృష్ణ టెంపుల్ ఎదురుగా అయితే ఉంటుందండి మహావృక్షం అని. ఆ వృక్షానికి కూడా పూజ చేశారు అందరు కలిసి. బొట్లు పెట్టి పూజ అయితే చేశారనమాట. వృక్షానికి కూడా పసుపు కుంకుమ నీళ్లు పోసేసి పూజ అనేది చేశారనమాట. మహావృక్షం అంటారు కదా. ఊరికి వచ్చి ఒక వృక్షం అయితే ఉండిద్ది అంటారు. మా ఊరికైతే వేప చెట్టు అండి, కృష్ణుడి టెంపుల్ ఎదురుగా ఉంటుంది. ఎప్పుడైనా ఇలా జాతర జరుగుతున్నప్పుడు మాత్రమే ఆ వృక్షానికి అనేది పూజ చేసుకుని వెళ్తారు. చూడండి అందరూ అటైతే ఫుల్ సరదా ఎంజాయ్ చేశారండి. ఫుల్గా మామూలు కాదు, పసుపు కుంకాలు జల్లుకుంటూ ఫుల్ ఎంజాయ్ చేస్తూ అమ్మవారికి శారీ తీసుకువెళ్ళారండి. ఇక్కడైతే ఒక్కొక్కరు ఒక సంభాషణ చేసుకుంటూ కూర్చున్నాము. నేనైతే వీడియో తీస్తూ ఉన్నాను, అది పూజ చేస్తూ ఉన్నారు కదా, వీడియో తీస్తూ ఉన్నాను. అందరూ ఫుల్ ఎంజాయ్ చేస్తూ అయితే అమ్మవారికి శారీ అయితే తీసుకెళ్ళామండి. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశారు. అమ్మవారికి శారీ కూడా తీసుకెళ్లారు. వీడియో ఎలా ఉందో ఫుల్గా చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. అట్లా మహావృక్షానికి అట్లా చుట్టూ థ్రెడ్ అనేది కడతారండి, ఎందుకో నాకు తెలియదు. కానీ మీకు ఎవరికైనా తెలిస్తే ప్లీజ్ కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఇలా అయితే పసుపు కుంకుమతో పూజ అయితే చేసేసారండి మహావృక్షానికి. చాలా బాగుంది కదండి.
అందరూ ఒక చోట చేరితే హ్యాపీనెస్ వేరుంటుంది. చాలా బాగుంది కదా. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఫైనలీ పొట్లమ్మ తల్లి టెంపుల్కి అయితే వచ్చేసామండి. ఇది అమ్మవారి టెంపుల్ అనమాట. అమ్మవారు చూడండి ఎలా ఉంటారు. ఎక్కడైనా ఎలా ఉంటారు నాకు తెలియదు, కానీ మా గుళ్ళో మాత్రం అమ్మవారు అలా ఉంటారు. చాలా ఉగ్ర రూపంతో ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే. మీకు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. అమ్మవారు మా ఊరి పొట్లమ్మ తల్లి అనమాట అమ్మవారు. అందరూ వచ్చేసేసి గుడి చుట్టూ శారీ తీసుకొని 3 times అయితే తిరుగుతున్నారు. అందరూ శారీ తీసుకొచ్చారండి. ప్లీజ్ అండి ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఓకేనా. ఇక్కడైతే అమ్మవారు వచ్చారంట. అమ్మవారు వచ్చారు కాబట్టి అమ్మవారికి పసుపు నీళ్ళు, కుంకుమ నీళ్ళు పోస్తున్నారు అమ్మవారిని. ఈ లోపలైతే ఇట్లా కడ్డీలు వెలిగిస్తూ అమ్మవారికి అలంకరణ అయితే చేశారండి శారీలతో. వాళ్ళ అమ్మవారికి కూడా చాలా హ్యాపీగా ఉండిద్దని నేను అనుకుంటున్నాను. ఇట్లాగే అమ్మవారి అనుగ్రహం మా మీద ఉండాలని కోరుకుంటున్నాను. అమ్మవారి అనుగ్రహంతో ఈ వీడియో అయితే తీయడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఇలాగే అమ్మవారి దయ అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను. మీ హేమ.